దేశంలో కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ కరువు అవినీతి ఉంటాయని ఆరోపించారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి కాంగ్రెస్ పాలనను, గత 10 ఏళ్ల మోదీ పాలనను బేరీజు వేసుకుని ప్రజలు ఓటు వేయాలన్నారు. గతంలో బీజేపీకి రాజీనామా చేసిన విష్ణువర్ధన్ రెడ్డి 2000 మంది నాయకులతో తిరిగి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులకు బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కిషన్ రెడ్డి. సంవత్సరాల పాలన చూడవచ్చు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మరి కాంగ్రెస్ పార్టీ పాలన కూడా చూడవచ్చు. నేను ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు కూడా గతంలో మన్మోహన్ సింగ్ గారి హయాంలో, రాహుల్ గాంధీ నేతృత్వంలో మరి 10 సంవత్సరాల పాలన చూడండి. అలా కాకపోతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు పరిపాలన ఏ రకంగా ఉంది, ఈ యొక్క 9.5 సంవత్సరాలలో మోడీ గారి పాలన ఏ రకంగా ఉందో ఒకసారి పేరులేదు. ఏ రకంగా ఆరోగ్యం కాదు, అన్ని రంగాలకు పేరులేదు. మౌలిక వసతుల కల్పన ఏ రకంగా ఉంది, శాంతి భద్రతల సమస్య ఏ రకంగా ఉంది, అవినీతి ఏ రకంగా ఉంది, సాంఘిక సంక్షేమం ఏ రకంగా ఉంది, అన్ని రకాలుగా జాతీయ రహదారులు తీసుకోండి, ఎయిర్పోర్టులు తీసుకోండి, పోర్టులు తీసుకోండి, వ్యవసాయ రంగాలు తీసుకోండి, ఎక్స్పోర్ట్స్ తీసుకోండి, పెట్టుబడులు తీసుకోండి, ఉద్యోగ కల్పన తీసుకోండి, డిజిటల్ ట్రాన్సాక్షన్ తీసుకోండి, సైనికంగా శక్తివంతంగా భారతదేశం అభివృద్ధి తీసుకోండి, భారతదేశాన్ని ప్రపంచంలో ఒక గౌరవ స్థానంలో ఏ రకంగా తీసుకొచ్చారో చూడండి, భారత ఆధ్యాత్మికమైనటువంటి మరి మార్పులు తీసుకోండి. అన్ని రకాలుగా ఒక్కసారి గత పాలనను నేటి మోడీ గారి పాలన చూసిన తర్వాతనే